హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుష ఛానల్. నేను మీ అనుషని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫాస్ట్గా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను మా చెట్టు కాసిన ములక్కాయ ఊర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ వచ్చేసి 2 కేజీల ములక్కాయలు తీసుకున్నా, 1/2 కేజీ చింతపండు, ఒక 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఆయిల్. కొద్దిగా ఫస్ట్ వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. చక్కగా నానబెట్టుకొని తొలక రాకుండా నీట్గా అలా తీసుకొని అది బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. గుజ్జు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి చింతపండుని. నేనైతే ముందే ఆవాలు మెంతులు చక్కగా వేయించుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మామిడి అల్లం తీసుకున్నాను. మామిడి అల్లము ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు, వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు మొత్తం కలిపేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా, అట్లా మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. తర్వాత తీసుకున్న 1/2 కేజీ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను నేనైతే. దీంట్లోనే మనము ములక్కాయలు చక్కగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను చెట్టుకాయలు కోసి చక్కగా కాయలుగానే ఉంచినప్పుడే కడిగి కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నాను అనమాట. చక్కగా ములక్కాయలని డీప్ ఫ్రై ఇలా చేసుకోకండి, ఒక మాదిరిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ముదురు ములక్కాయలు తీసుకోవాలా, మనం కర్రీ చేసుకునే మాదిరిలో ఉన్నప్పుడు ములక్కాయలు తీసుకున్నాను అనమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం అన్నీ ఒక దగ్గర పెట్టుకొని 1/2 కేజీ కారం, నేను కళ్ళు ఉప్పులాగా వేయలేదనమాట, మిక్సీ పట్టుకున్నాను సాల్ట్ లాగా. 1/2 కేజీ కళ్ళుప్పు, అదే మిక్సీ పట్టుకున్నది. నెక్స్ట్ వచ్చేసి మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అంటే అది ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయ, మామిడి అల్లం. సూపర్గా ఉందండి పచ్చడి అయితే మాత్రం. వెంటనే తిన్నాం మేమైతే. 1/2 కేజీ చింతపండు గుజ్జు తీసుకొని మనము ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకున్నాం. మొత్తం వీటిల్లో ములక్కాయలు వేసి మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. చేయి ఫస్ట్ చక్కగా వాష్ చేసుకున్నాను. హ్యాండ్ పెట్టి కలుపుతున్నారు ఏంటని నన్ను కామెంట్ చేయొద్దు. నీట్గా వాష్ చేశాను. ఇది ఎందుకంటే ములక్కాయలు కదా, గరిటతో తిప్పితే అవి విడిపోతాయి అనేసి నేను చక్కగా చేతితో అలా తిప్పుతున్నాను అనమాట. అదే ఆయిల్ ఉన్న ప్యాన్లోనే నేను ములక్కాయలు వేగి ఉన్న ఆయిల్లోనే ములక్కాయలు వేయించిన ఆయిల్లోనే నేను పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను అనమాట. వెండిమిరపకాయలు వేయట్లేదు, అంత టేస్ట్గా ఉండవు, నిల్వ ఉండే కొంది. ఒకసారి నేను ఈ 2 కేజీలు ములక్కాయ పచ్చడి తాలింపు పెట్టుకోను అనమాట. ఎంతో టేస్టీగా మనకి మన చెట్లు ములక్కాయలు గుంటూరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. మనకి ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కదా, ట్రై చేయండి, చేసుకోండి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఆగలేక వెంటనే కొంచెం వేడి రైస్ వేసుకొని అయితే కలుపుకొని టేస్ట్ చూస్తున్నాను. అసలు వెంటనే ఎంత బాగుందో ములక్కాయలు కూడా, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. మా అత్తయ్య గారు అయితే బాగా చేస్తారు పచ్చళ్ళు. ఈసారి మా అత్తయ్య గారు లేకుండా నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. చూసారా, తిను నా చిన్న బిడ్డ అనమాట, సూపర్ అని చెప్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. బాయ్.